అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ముందు చూపు. ఆపదలొస్తాయని తెలిసినప్పుడు ప్రాణులు ఎలా ప్రవర్తించాలి? ముందు చూపుతో జాగ్రత్త పడాలి. కొలనులో నీళ్లు నిండుగా ఉన్నాయి. కొలనులోని జలచరాలు ఎంతో సందడిగా సంచరిస్తున్నాయి. కొలను దగ్గరకొచ్చిన వారంతా నీళ్లల్లోని చేపలు చకచకా అటూ ఇటూ కదులుతూ ఉంటే చూసి ఆనందపడిపోతున్నారు. ఆ మడుగులో ఎన్నో చేపలున్నా 3 చేపలు మాత్రం స్నేహంగా ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి. ఒకదాని వెంట ఒకటి ఆ మడుగులో తిరుగుతూ చాలా కాలంగా ఆ మడుగులోనే ఉంటూ ఒకదానితో ఒకటి కబుర్లాడుకుంటూ ఉండేటువంటి ఆ చేపలు పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ఈ 3 చేపలు ఒకనాడు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఎప్పటికీ మనం ఈ మడుగులోనే ఉందాం. దీన్ని వదిలి వేరొక చోటికి వెళ్ళిపోతే మనం మన స్నేహానికి కూడా దూరం అయిపోతాం. అందుకని అందరం ఒకే మడుగులో ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని ముక్త కంఠంతో అనుకున్నాయి. సరే, కాలం గడుస్తోంది. 3 చేపల స్నేహం దినదిన ప్రవర్ధమానమవుతోంది. కానీ వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఆ 3 చేపల్లో ఒక చేప దీర్ఘదర్శి ఆ మడుగు కేసి చూస్తూ, రోజూలా లేదే ఇది, ఎండాకాల ప్రభావం దీని మీద కూడా పడుతోందా అనిపించి తత్తరపాటు చెందింది. వెంటనే ఈ మడుగులో నీళ్ళెండిపోతే అమ్మో, ముగ్గురం ఎక్కడికి వెళ్ళగలం? అలా అని ఇక్కడే ఉండడం సాధ్యం కాదుగా. మడుగు ఎండిపోతే ఏం జరుగుతుందో తలుచుకుంటుంటే వలలు చేతబట్టిన జాలరి కళ్ళ ముందు కదిలాడు. మడుగు ఎండిపోతుందిలే, జాలర్లు తమని పట్టడానికి వచ్చేస్తారు. వెంటనే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ మడుగు నుంచి బయటపడాలి అని మనసులో నిశ్చయించుకుని స్నేహితులైన ప్రాప్తకాలజ్ఞునికి, దీర్ఘసూత్రునికి చెప్పాలి అని ఎంతో ఆవేదనతో స్నేహితుల దగ్గరికి వచ్చాడు దీర్ఘదర్శి. అలా ఉన్నావేమిటి, ఏదో ఆపదలో చిక్కుకున్నట్టు అంటూ ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘదర్శి ముఖం చూస్తూ అన్నాడు. నిజమే, ఆపద చుట్టుముట్టబోతోంది అన్నాడు విచారంగా దీర్ఘదర్శి. నీకెప్పుడు ఏదో విషయం గురించి ఆరాటమే, నవ్వి తేలిగ్గా అన్నాడు దీర్ఘసూత్రుడు. స్నేహితులారా, నా మాట వినండి. వేసవి వచ్చింది. రోజు రోజుకి మడువు ఎండిపోతోంది. నీరు తగ్గిపోతోంది. కొన్నాళ్లకి మడువు పూర్తిగా ఎండిపోతే మనకి ఎంత ఆపదో ఆలోచించండి. అందుకే మనం ముందుగానే నీరు గల మరో మడువులోకి వెళ్ళిపోదాం. దీర్ఘదర్శి అంత ఆవేదనతో చెప్తుంటే తక్కిన ఇద్దరు ఆ విషయమే పట్టించుకోక నవ్వుకున్నారు. దీర్ఘదర్శికి ముందు చూపు ఎక్కువ. మడుగు ఎండిపోవడం జరుగుతుంది. జాలర్లు చేపల కోసం వలలు పట్టుకు రావడమో జరుగుతుంది. తెలిసి ఆపదను ఎదుర్కోవద్దా అని తర్కించుకున్నాడు. ప్రాప్తకాలజ్ఞునితో, దీర్ఘసూత్రునితో మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేశాడు కూడా. ఈ మడుగు వదిలి వేరొక చోటికి వెళ్ళిపోదాం అని బ్రతిమాలి చెప్పాడు దీర్ఘదర్శి. ఆ అవసరం వచ్చినప్పుడు తగిన ఉపాయం ఆలోచించవచ్చులే, తప్పించుకోవడానికి ఇప్పుడేం తొందర లేదు, నిర్లక్ష్యంగా అన్నాడు ప్రాప్తకాలజ్ఞుడు. ఈ మడుగు సముద్రం అంతటిది. ఇప్పుడిప్పుడే ఏమీ ఎండిపోదు. ఇప్పటి నుంచి దిగులెందుకు? అంతగా నీరెండిపోతే ఏదో ఒకటి అప్పుడే చేయవచ్చులే, తొందరం లేదు అన్నాడు దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ఎంత చెప్పినా వినలేదు ఆ రెండు. ఆత్మరక్షణోపాయం ఆలోచించిన దీర్ఘదర్శి ఇక ఆలస్యం చేయకుండా ఆ మడుగులో నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడే దగ్గరలో నిండుగా నీటితో ఉన్న చెరువులోకి ప్రవేశించి రాబోయే ఆపదను తప్పించుకుని ప్రశాంతంగా ఉన్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఎండ తీక్షణత ఎక్కువైంది. వేడికి తట్టుకోలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఎండలు ముదరడంతో
మడుగులో నీరు తగ్గుతోంది. ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు గ్రహించారు నీరు తగ్గడం. దీర్ఘదర్శి మాట వినకపోతిమి కదా అని ప్రాప్తకాలజ్ఞుడు విచారించాడు. ఏదైనా ఉపాయంతో ఈ మడువు నుంచి తప్పించుకోవాలి, లేకపోతే జాలరికి చిక్కటం, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పదు అని భావించి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నాడు. ఈలోగా జాలరి వలలతో రానే వచ్చాడు. చేపలు పట్టి తాటికి గుచ్చాడు. ప్రాప్తకాలజ్ఞుడు అది గమనించాడు. తెలివిగా చేపలు తగిలి ఉన్న త్రాటిని నోటితో కరచి పట్టుకున్నాడు. అది చచ్చిన చేపలా అనిపించేలా తాటిని కరిచి పట్టుకోవడంతో జాలరి ఆ చేప చచ్చిందనే భావించాడు. చేపలకు అంటిన బురదను కడగడానికి ఆ తాడును నీటిలో జాడించాడు జాలరి. అప్పటి వరకు చచ్చినట్టు నటిస్తున్న ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే నీళ్లలోకి దూకి బురదలో దూరింది. జాలరి వెళ్ళిపోయాక బురదలోంచి బయటపడి నెమ్మదిగా మరో జలాశయానికి చేరింది. ఆ విధంగా ఉపాయంతో ఆపదని తప్పించుకుంది. కాని దీర్ఘసూత్రుడు ఆపద గురించి ఆలోచించక, ఆపద వచ్చినా ఉపాయం నేర్వక జాలరి దెబ్బకి చచ్చిపోయాడు. 3 చేపలు స్నేహితులే అయినా ముందు చూపుతో ఆపద తప్పించుకున్న దీర్ఘదర్శి సౌఖ్యాన్ని పొందాడు. ఈ కథ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం తృతీయాశ్వాసంలోనిది.